మెగా ఫ్యామిలీకి మళ్ళీ మంచి రోజులు వచ్చేసాయా? ఒకప్పుడు వరుస పరాజయంతో మెగా అభిమానులను టెన్షన్ పెట్టిన పరిస్థితి నుంచి ఇప్పుడు ఒక్కొక్కరుగా సక్సెస్ ట్రాక్ లోకి వస్తున్నారు మెగా హీరోలు. ఇప్పటికీ నలుగురు మెగా హీరోలు బాక్సాఫీస్ దగ్గర తమ సత్తా చాటేశారు. కానీ మెగా ఫ్యామిలీలో ఇంకా ఇద్దరు హీరోలు మాత్రం హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ఇద్దరు ఎవరు? వాళ్ళ కెరీర్ ఇప్పుడు ఎలాంటి దశలో ఉంది? అసలు మెగా ఫ్యామిలీకి ఈ సక్సెస్ కంబ్యాక్ ఎలా సాధ్యమైంది? ఈ స్టోరీ మొత్తం తెలిస్తే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కి ఇది నిజంగా గుడ్ న్యూస్. గతంలో మెగా ఫ్యామిలీ నుంచి సినిమా వస్తుందంటే అభిమానుల్లో భారీ అంచనాలు ఉండేవి. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ మాత్రమే కాదు, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ సినిమాలకు కూడా మంచి క్రేజ్ ఉండేది. కానీ ఒక దశలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారీ అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. దీంతో మెగా హీరోల సక్సెస్ రేంజ్ పై అభిమానుల్లో చర్చ మొదలైంది. అయితే ఇప్పుడు అదే పరిస్థితి కనిపించడం లేదు. గత కొంతకాలంగా వరుసగా మెగా హీరోల సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో మెగా ఫ్యామిలీ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ తో మొదలైన జోష్. మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడితే ముందుగా పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాపై రిలీజ్ కు ముందు భారీ అంచనాలున్నాయి. పవన్ అభిమానుల్లో ఉన్న క్రేజ్ కు తగ్గట్టే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి స్పందన లభించింది. ముఖ్యంగా పవన్ కెరీర్ లో భారీ కలెక్షన్ ను సాధించిన సినిమాలో ఇది ఒకటిగా నిలిచిందనే చర్చ జరిగింది. దీంతో పవన్ ఫ్యాన్స్ లో మళ్ళీ కొత్త ఉత్సాహం వచ్చింది. ఒకప్పుడు వరుసగా సినిమాల ఫలితాలపై చర్చలు జరుగుతుండగా ఇప్పుడు పవన్ సినిమా గురించి కలెక్షన్స్, రికార్డ్స్ మాట్లాడుకునే పరిస్థితి రావడం మెగా ఫ్యామిలీకి ప్లస్ పాయింట్ గా మారింది. చిరంజీవి కూడా మరోసారి సత్తా. ఇక మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే సంక్రాంతి సీజన్ లో వచ్చిన మణిశంకర్ వరప్రసాద్ గారు సినిమాతో చిరంజీవి మరోసారి తన స్టామినాను చూపించారు. వయసు పెరుగుతున్న కొద్దీ హీరోగా పోటీ తగ్గుతుందని అనుకునే వాళ్లకు తన మార్కెట్ ఇంకా ఎంత బలంగా ఉందో చూపించేలా ఈ సినిమా ఫలితం నిలిచింది. ముఖ్యంగా మెగా అభిమానులకు ఈ విజయం చాలా ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే చిరంజీవి సినిమా సక్సెస్ అయితే ఇది కేవలం ఒక హీరో విజయం మాత్రమే కాదు, మొత్తం మెగా ఫ్యామిలీకి ఒక ఎనర్జీని తీసుకొస్తోంది. రామ్ చరణ్ కూడా బాక్సాఫీస్ బరిలో. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయానికి వస్తే పెద్ది సినిమాతో ఆయన భారీ స్థాయిలో వసూలు సాధించారు. రామ్ చరణ్ కు ఇప్పటికే గ్లోబల్ రేంజ్ లో గుర్తింపు వచ్చింది. RRR తర్వాత ఆయనపై అంచనాలు మరింత పెరిగాయి. అలాంటి సమయంలో వచ్చే ప్రతి సినిమా ఆయన మార్కెట్ కు ఒక పరీక్ష లాంటిదే. పెద్దితో వచ్చిన బాక్సాఫీస్ రెస్పాన్స్ చరణ్ క్రేజ్ ఏమాత్రం తగ్గదని చెప్పడానికి మరో ఉదాహరణగా మారింది. వరుణ్ తేజ్ కు ఎట్టకేలక ఊరట. ఇక మెగా ఫ్యామిలీలో చాలా కాలంగా సరైన కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న హీరోలో వరుణ్ తేజ్ కూడా ఒకరు. విభిన్న కథలను ఎంచుకోవడం, కొత్త జానర్లను ప్రయత్నించడం వరుణ్ తేజ్ కు మొదటి నుంచి అలవాటు. అయితే కొన్ని సినిమాలు మంచి ప్రయత్నాలుగా నిలిచిన బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి. ఇలాంటి సమయంలో కొరియన్ కనకరాజు సినిమాతో వరుణ్ తేజ్ కు మంచి ఊరట లభించింది. ముఖ్యంగా తన కెరీర్ లోనే మంచి ఓపెనింగ్స్ రావడం ఆయన అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. దీంతో ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా మెగా హీరోల సక్సెస్ లిస్ట్ లో చేరిపోయాడని చర్చ మొదలైంది. అయితే ఇంకా మిగిలింది ఆ ఇద్దరే. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్ నలుగురు మెగా హీరోలు సక్సెస్ ట్రాక్ లో కనిపిస్తున్నారు. అయితే మెగా ఫ్యామిలీకి చెందిన మరో ఇద్దరు హీరోలు మాత్రం ఇప్పటికీ సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళే సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్. సాయిధరమ్ తేజ్ కెరీర్ ను చూస్తే ఆయనకు సక్సెస్ కొత్త విషయం కాదు. విరూపాక్ష సినిమాతో సాయి తేజ్ తన కెరీర్ లోని భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా కేవలం కమర్షియల్ గా మాత్రమే కాకుండా కథ, నటన, కొత్త జానర్ కారణంగా కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది. అయితే ఆ తర్వాత వచ్చిన బ్రో సినిమా మాత్రం అభిమానులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు సాయిధరమ్ తేజ్ దృష్టి మొత్తం తన తదుపరి ప్రాజెక్టు పైనే ఉంది. అదే సంబరాల ఏటిగట్టు. ఇది సాయిధరమ్ తేజ్ కెరీర్ లో భారీ స్థాయిలో రూపొందుతున్న సినిమాలో ఒకటిగా ప్రచారం జరుగుతోంది. ఫస్ట్ లుక్, టీజర్ వంటి ప్రమోషనల్ కంటెంట్ ను ప్రేక్షకుల నుంచి ఆసక్తి రావడంతో ఈ సినిమా మీద అంచనాలు కూడా పెరిగాయి. అయితే అసలు టెన్షన్ మాత్రం రిలీజ్ డేట్. ముందుగా దసరా సమయంలో సినిమా వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ ప్రస్తుతం రిలీజ్ విషయంలో మార్పులు ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఎప్పుడు వచ్చినా సాయిధరమ్ తేజ్ మాత్రం ఇది చాలా కీలకమైన సినిమా అని చెప్పాలి. ఎందుకంటే విరూపాక్ష తర్వాత మరో బిగ్ సక్సెస్ కొడితే మెగా సక్సెస్ ట్రాక్ లో సాయిధరమ్ తేజ్ కూడా మళ్ళీ బలంగా చేరిపోయే అవకాశం ఉంటుంది. ఇక మరో మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్. వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా ఉప్పెన. అది సాధారణ డెబ్యూ కాదు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని వైష్ణవ్ తేజ్ పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ తర్వాత పరిస్థితి అనుకున్నట్టుగా కొనసాగలేదు. కొండ పొలం, రంగరంగ వైభవంగా, ఆదికేశవ వంటి సినిమాలు వరుసగా నిరాశపరిచాయి. దీంతో డెబ్యూ మూవీతో వచ్చిన క్రేజ్ ను నిలబెట్టుకోవడంతో వైష్ణవ్ కు ఇబ్బందులు ఎదురయ్యాయి. అంతేకాదు ఇప్పుడు ఆయన తదుపరి సినిమా విషయంలో కూడా పూర్తి క్లారిటీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఏ కథను ఎంచుకోబోతున్నారు, ఎవరితో సినిమా చేయబోతున్నారు, ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లనుంది అనే ప్రశ్నలకు సమాధానం కోసం వైష్ణవ్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అందుకే వైష్ణవ్ తేజ్ కు వచ్చే
వచ్చే తదుపరి సినిమా చాలా కీలకంగా మారనుంది. మెగా ఫ్యామిలీ సక్సెస్ గ్రాస్ మారిందా? ఇక్కడ అసలు ప్రశ్న ఇదే. ఒకేసారి నలుగురు మెగా హీరోలు సక్సెస్ అందుకోవడం కేవలం యాదృచ్ఛికమా, లేదా మెగా ఫ్యామిలీ సినిమాల ఎంపిక కంటెంట్ విషయంలో మళ్ళీ కొత్త మార్పు మొదలైందా? ఇటీవల ప్రేక్షకుల అభిమానులు చాలా మారిపోయారు. హీరో ఎవరు అనేది మాత్రమే కాకుండా కథ ఏంటి, దర్శకుడు ఎవరు, కంటెంట్ ఎలా ఉంది, థియేటర్ లో ప్రేక్షకుడికి ఏం కొత్తగా ఇస్తున్నారు అనే విషయాలను కూడా ఆడియన్స్ గమనిస్తున్నారు. అందుకే మెగా హీరోలు కూడా విభిన్న కథలు, భారీ ప్రాజెక్టులు, కొత్త జోనర్ల వైపు అడుగులు వేస్తున్నారు. ఇది వారి సక్సెస్ కు ఒక కారణం కావచ్చనే అభిప్రాయం కూడా ఉంది.